ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 3 గ్రహాలు కనుక కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచేస్తాను. ముఖ్యంగా రవితో ఇంకొక 2 గ్రహాలు కనుక కలిసి ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు మనం చూడాలి, శుభ ఫలితాలు కావచ్చు లేదా ప్రతికూల ఫలితాలు ఎలాంటివి ఉంటాయి, శుభగ్రహాలు కావచ్చు పాపగ్రహాలు కావచ్చు రవితో కలిసినప్పుడు మనం ఎలాగ దాన్ని అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. అయితే రవి ఆధారంగా ఒక వీడియో, తర్వాత ఇంకొక గ్రహం ఆధారంగా ఒక వీడియో అలా చేసినట్టయితే కొంత ఎక్కువసేపు డిస్కస్ చేయొచ్చు, పాయింట్స్ని కవర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా నేను రవిని సెలెక్ట్ చేసుకున్నాను. రవితో వేరొక గ్రహం కలవడము అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక కలయికగా చూడాలి. అలాంటిది 2 గ్రహాలు కలిసినట్టయితే ఎలాంటి కోణాల్లో మనం పరిశీలన చేయాలని చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత ఫలితాలు. రవి పాపగ్రహంగా చెప్పబడ్డాడు. అలాగే రాయల్ ప్లానెట్ సన్, రాచటీవి ఇవన్నీ ఉండేటువంటి గ్రహం రవి. మొత్తం గ్రహాలన్నీ కూడా రవి చుట్టే తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈగోని సూచించేటువంటి గ్రహం రవి. ఒక్కొక్కసారి ఎక్సెస్ ఈగో, అతి కలిగినటువంటి వ్యక్తులు, అంటే ఈగోని ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు. పవర్ అండ్ అథారిటీ, పాలిటిక్స్లో షైన్ అవ్వడము, గవర్నమెంట్ జాబ్స్లో షైన్ అవ్వడము, లీడర్షిప్ క్వాలిటీస్, అలాగే ఆధ్యాత్మిక చింతన, డామినేషన్, మొండి పట్టుదల, ఒకరి మీద ఆధిపత్యం చెలాయించడము, మంచి తెలివితేటలు, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కావచ్చు, ఇటువంటి వాటిలో రాణించడము. డాక్టర్స్గా చూసినట్టయితే హార్ట్ సర్జన్స్గా రాణించడానికి రవి చాలా సహాయపడతాడు. కేతువుతో కలిసిన రవి ఆర్థోపెటిక్ సర్జన్గా రాణించడానికి సహాయపడతాడు. అదేవిధంగా రవి కనుక పాడైతే వ్యసనాల బారిపడి అప్పుల పాలయ్యి జీవితం అంతా కూడా నరకప్రాయంగా చేసుకున్నటువంటి వ్యక్తిని కూడా చూడొచ్చు. శుక్రుడే కాదు, రవి కూడా ఇటువంటి ఫలితాలను ఇస్తాడు పాడినట్టయితే. ఇప్పుడు రవితో కనుక వేరే గ్రహం కలిసి ఉన్నట్టయితే సాధారణంగా మనం చూసేది అస్తంగతం చెందిందా గ్రహము లేదా. అస్తంగతం కనుక చెందినట్టయితే కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి, శుభత్వం కొంత తగ్గుతుంది. అంటే ఇచ్చేటువంటి యోగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితుల్ని దాటుకుని యోగాన్ని ఇస్తారు గ్రహాలు రవితో కనుక అస్తంగతం చెందినట్టయితే. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పరిశీలించవలసింది, రవిచంద్రులు రాహుకేతులు మినహాయించి 5 గ్రహాలను కనుక చూసినట్టయితే అవి ఒకే రాశిలో ఉండి 1 డిగ్రీ కంటే తక్కువ దూరంలో కనుక ఉన్నట్టయితే గ్రహ యుద్ధం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహ యుద్ధం గురించి చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. ప్రధానంగా అర్థం చేసుకోవాలి అంటే 1 డిగ్రీ కంటే తక్కువ దూరంలో 2 గ్రహాలు ఉంటే గ్రహ యుద్ధం ఉంటుంది. అటువంటి గ్రహ యుద్ధం 2 గ్రహాలతో ఉన్నప్పుడు రవి కూడా అక్కడ ఉన్నట్టయితే ఎలా ఉంటుందని చూడటం చాలా చాలా ముఖ్యము. ఏ గ్రహాలు గ్రహ యుద్ధంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి రవి యొక్క ప్లేస్మెంట్, రవి కలవడం వలన దానికి తీవ్రత ఎలా ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే గండాంత నక్షత్రాల గురించి చెప్పడం జరిగింది. గండాంత నక్షత్ర పాదాలు అంటే మీనము మేషము ఈ జంక్షన్లో ఉండేటువంటి నక్షత్ర పాదాలు, కర్కాటకం సింహంలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు, వృశ్చికం ధనస్సులో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. అంటే మీనంలో ఆఖరి నక్షత్రమైనటువంటి రేవతి 4వ పాదం, మేషంలో 1వ నక్షత్రమైనటువంటి అశ్విని 1వ పాదం, రేవతి 4వ పాదం, అశ్విని 1వ పాదం. ఇవి గండాంత నక్షత్ర పాదాలు. ఎందుకు అంటే ఒకటి జలరాశి, ఒకటి అగ్నితత్వ రాశి. ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కాబట్టి ఆ నక్షత్రాలు కొంత డిస్టర్బెన్స్ని ఇస్తాయి. ఆ నక్షత్ర పాదాలు ముఖ్యంగా 3 degrees 20 minutes. అలాగే కర్కాటకంలో ఆశ్లేష 4వ పాదం, సింహంలో మఖ 1వ పాదం, వృశ్చికంలో జ్యేష్ఠ 4వ పాదం, ధనుసులో మూల 1వ పాదం. ఇందులో ఈ కలయిక ఉంటే మరింత తీవ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే రవి ఉచ్చలో ఉన్నాడా నీచలో ఉన్నాడా అనేది పరిగణలోకి తీసుకోవాలి. రవి దుస్థానాధిపత్యం తీసుకున్నాడా, స్వక్షేత్రంలో ఉన్నాడా, ఇలాంటి అంశాలన్నింటినీ ఆధారం చేసుకుని కూడా మనం అనాలిసిస్ చేయాలి. ఇక రవి D1 చార్ట్లో బలంగా ఉండొచ్చు, మంచి స్థితిలో ఉండొచ్చు, నవాంశలో ఏమన్నా నీచలో ఉన్నాడా. అలా ఉన్నట్టయితే అది కూడా కొంతవరకు నెగిటివిటీని, అలాగే కొంత
బలహీన పడేటువంటి ఒక లక్షణాన్ని కలిగిస్తుంది. నవాంశలో ఎప్పుడు కూడా గ్రహాలు బలంగా ఉండడం అనేది, ముఖ్యంగా ఉచ్చలో ఉండడం అనేది చాలా చాలా మంచిది. D1 చార్ట్లో కంటే కూడా నవాంశలో ఉచ్చలో ఉండడం మంచిది. ఇక రవికి చాలా గొప్పగా చెప్పబడేటువంటి ఒక ప్లేస్ 11th హౌస్. 11th హౌస్లో రవి కనుక ఉన్నట్టయితే అన్ని దోషాలను కూడా పరిహరిస్తాడు అని. ఇది చాలా మటుకు నిజము. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని కలయికల్లో 11th హౌస్లో రవి ఉన్నా, లాభంలో అంటే లాభస్థానంలో రవి ఉన్నా కానీ ప్రతికూల పరిస్థితుల్ని ఇస్తాడు. అవేంటి అనేది కూడా తెలియజేస్తాను. ఉపచయ స్థానాల్లో సాధారణంగా పాపగ్రహాలు మంచివి కాబట్టి, ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10, 11 వీటిలో పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి, రవి కూడా ఇస్తాడు. అందులోనూ 3, 6, 11 ఈ హౌసెస్లో రవి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక లగ్నంలోనే రవి ఉండి ఇతర గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా చాలా ముఖ్యము. ఉదాహరణకి లగ్నంలో రవి ఉండి కుజుడు, రాహువు కూడా కలిసి ఉన్నట్టయితే చాలా ఈగోయిస్టిక్ పర్సన్, దూకుడు నేచరు, క్రూయల్ మెంటాలిటీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏ లగ్నము అనే దాన్ని బట్టి యోగాలు కూడా ఉన్నాయా లేవా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఉచ్చలో ఉన్నటువంటి రవి చాలా బలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఉచ్చలో ఉన్నటువంటి రవి ప్రాబ్లం ఏంటి అంటే ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, డామినేటింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వారు సఫర్ అవుతూ ఇతరులను కూడా సఫర్ చేయిస్తూ ఉంటారు. వారు ఇబ్బంది పడడమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉంటుంది ఈ రవి యొక్క ఉచ్చ స్థితి. నీచలో ఉన్న రవి కొంతవరకు సేఫ్. ఎందుకంటే ఆచితూచి అడుగులు వేయడము, ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడము, ఇలా స్థిమితం అనేది ఇస్తాడు రవి కనుక నీచలో ఉన్నట్టయితే. అలాగే రవిచంద్రులు కలిసి ఉన్న, రవిచంద్రులు ఆపోజిట్లో ఉన్న కొంతవరకు మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. అంటే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయానికి ఎక్కువగా డిస్టర్బ్ అయిపోవడము, అతిగా ఆలోచించడము, అతిగా కృంగిపోవడము, ఇలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా కాన్సెప్ట్స్ లెవెల్లోకి వెళ్ళి సిద్ధాంతపరంగా ఎటువంటి వ్యక్తిత్వము లేదా రవి మహాదశ లేదా రవితో కలిసిన ఇతర గ్రహాల దశలు వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పేటప్పుడు వాటి యొక్క నైసర్గిక లక్షణాలు, ఏ స్థానము, ఏ రాశి, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి కలయికలు నేను తెలియచేస్తాను ఎలా చూడాలి అని. ఎందుకంటే రవితో ఇతర గ్రహాల కలయికలు అనేవి చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. వీలైనంత వరకు నేను పాయింట్స్ మిస్ అవ్వకుండా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రవిచంద్రుల కలయిక ఇది చాలా మంచి కలయిక. ఒక విధంగా చూసినట్టయితే 9th హౌస్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆధ్యాత్మిక చింతనకి మంచిది. 5th హౌస్లో ఉంది, ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఆధ్యాత్మిక సాధన పరంగా, మంత్ర సాధన ఇలాంటి విషయాల్లో. అయితే సంతానపరమైన సమస్యలు ఉంటాయి, కొంత మూడ్ స్వింగ్స్ అనేవి ఉండడము, సున్నితమైనటువంటి మనస్తత్వము, ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది పంచమంలో ఉంటే. దుస్థానాల్లో రవిచంద్రుల కలయిక అంత మంచిది కాదు. ఇటువంటి రవిచంద్రులతో కుజుడు కనుక కలిసి ఉన్నట్టయితే కొంత ఇక్కడ చంద్రకుజుల కలయిక అనేది రవితో పాటు ఉంది అనేది చూడాలి. దూకుడు నేచరు, ఇంపల్సివ్ నేచర్, అనుకున్న వెంటనే పని అయిపోవాలి, ఇటువంటి ఒక దూకుడు మనస్తత్వం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ధైర్య సాహసాలతో ఉంటారు, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, ప్రత్యర్థుల మీద వీరిదే పై చేయి ఉండాలి అనేటువంటి పట్టుదలతో ఎప్పుడూ ఉంటారు. ఇటువంటి వారు క్రీడా రంగాల్లో కాంపిటేటివ్ ఫీల్డ్స్ ఏవి ఉన్నాయో వాటిలో బాగా రాణిస్తారు. అయితే వారికి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇట్టే కోపం వస్తుంది, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, చిన్న విషయానికి కూడా ఎక్కువ కోపం రావచ్చు. ఆ కోపం వచ్చినప్పుడు చాలా దూకుడుగా వ్యవహరించడం, అగ్రెసివ్గా వ్యవహరించడము, తిట్టడము, చేతులు ఏదైనా ఉంటే విసిరేయడము, కొట్టడము, ఇలాంటివి కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. లగ్నంలో ఉన్న, 6th హౌస్లో ఉన్న, దుస్థానాల్లో 6, 8, 12లో ఉన్న కొంతవరకు ఇది మనం స్టడీ చేయవలసినటువంటి కాంబినేషన్ ఇది. డబ్బు కూడా కొంత దుబారాగా ఖర్చు చేసేటువంటి అలవాటు ఉంటుంది. జీవితంలో పైకి వస్తారు కానీ పైకి వచ్చే క్రమంలో చాలా ఒడిదుడుకులను ఫేస్ చేసి వస్తారు. అది కూడా వారి యొక్క ఫాల్స్ ఈగో, ఇలాంటి వాటి వలన శత్రువుల్ని చాలా ఈజీగా వారు సంపాదించుకుంటారు. వారి మీద పై చేయి సాధించాలనే తపనతో వారి జీవితం అంతా కూడా గడుస్తూ ఉంటుంది. అలాగే రవిచంద్ర బుధం ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్ నేచర్ ఉంటుంది, మృదువైన మనస్తత్వం ఉంటుంది, తెలివైన వ్యక్తులు ఉంటారు, ఏదైనా చదివితే వెంటనే అర్థం చేసుకోగలరు, ఏకసంతాగ్రహంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితం ఉండాలి,
కంఫర్టబుల్గా లైఫ్ ఉండాలి అనేటువంటి కోరిక ఉంటుంది. దానికి తగ్గట్టుగా కృషి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం కొంత నైసర్గిక కారకత్వాలు ఆధారం చేసుకుని ఇవి చెప్తున్నాను. అవసరమైనప్పుడు స్థానాల్లో ఉన్నటువంటి ప్లేస్మెంట్ని బట్టి కూడా రిజల్ట్స్ చెప్తాను. అలాగే రవిచంద్ర గురువులు ఉన్నప్పుడు ఇది చాలా మంచి ప్లేస్మెంట్, చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది, మారల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి, నైతిక విలువలు అనేవి ఎక్కువ ఉంటాయి, అనైతికమైన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడరు, శాస్త్రజ్ఞానం మీద అభిరుచి ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన ఉంటాయి. సాధారణంగా డబ్బుకు లోటు లేకుండా మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తారు. రవిచంద్ర శుక్రుడు కలిసి ఉంటే ఇది కూడా ధనయోగానికి మంచిది, ధనానికి లోటు ఉండదు. అయితే కొంతవరకు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి రిలేషన్షిప్స్లో. అది లవర్తో కావచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితో అయినా సరే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంత అవసరమైతే మోసం చేద్దాము, మోసం చేసి మన పని మనం సాధించుకుందాము అనేటువంటి ఒక మనస్తత్వం కూడా ఉండే అవకాశం ఉంది. రవిచంద్ర శనులు ఉంటే మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, అలాగే చంచల మనస్తత్వం ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ కలయిక ఉంటే. ఇక రవి కుజులు కలిసి ఉంటే ఎలా ఉంటుంది? రవి కుజ కాంబినేషన్ ఎప్పుడు కూడా కొంత ఇబ్బందులను ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్. ఎంత యోగం ఉన్నా సరే, ఉదాహరణకి రవి కుజుల కాంబినేషన్స్తో పాలిటిక్స్లో ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రత్యర్థుల నుంచి దాడి ఉంటుంది. మాటల రూపంలో కావచ్చు, ఫిజికల్ అటాక్ కావచ్చు, ఎప్పుడు ఉంటూ ఉంటాయి. అంటే వీరి యొక్క డైనమిక్ నేచరు, వీరి చొచ్చుకుపోయే గుణము, ఇవే వీరికి చాలా త్వరగా శత్రువుల్ని సంపాదించి పెడుతుంది. వీడి దూకుడు నేచర్ కావచ్చు, ఏ సమస్య వచ్చినా భయపడకుండా వెరవకుండా ముందుకెళ్ళడము, ఇటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్. దీనివల్ల వాళ్ళు చాలా త్వరగా హైలైట్ అవుతారు వాళ్ళు ఉన్న ఫీల్డ్లో, అలాగే శత్రువులను కూడా చాలా ఈజీగా సంపాదించుకుంటారు. ఇటువంటి రవికుజులతో మిగతా గ్రహాలు కలిసి ఉంటే ఎలా ఉంటుంది? బుధుడు ఉన్నట్టయితే ఉదాహరణకి ఇది చాలా మంచి కాంబినేషను, ధనయోగానికి మంచిది. అయితే ఒక్కొక్కసారి బుధుడు 2 పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు అంటే దీన్ని కొంత మనం సున్నితంగా పరిశీలించాలి. ఎందుకంటే చంద్రుడు, బుధుడు ఇలాంటి ప్లానెట్స్ చాలా సాఫ్ట్ ప్లానెట్స్, ఇట్టే ప్రభావితం అయిపోయేటువంటి ప్లానెట్స్. అందులో బుధుడు యొక్క కారకత్వాలు చాలా ముఖ్యమైనవి. వాక్కుకి, ధనానికి, తెలివితేటలకి, లాజికల్ థింకింగ్కి, సైకలాజికల్ స్ట్రెంత్ అంటే మానసిక బలము, ఇలాంటి వాటికి కారకుడు బుధుడు. కాబట్టి బుధుడు రవికుజులతో కలిసి ఉన్నట్టయితే, బుధుడు కనుక బలంగా ఉండి రవి కుజులు కొంత బలహీనంగా ఉంటే చాలా మటుకు వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని అధిగమించి జీవితంలో ముందుకెళ్ళగలరు. లేకపోతే కొంతవరకు చిన్న విషయాన్ని కూడా ఆందోళన చెందడము, అలాగే భయపడము, ఇటువంటి మానసిక సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ విపరీత రాజయోగంలో కనుక బుధుడు కానీ కుజుడు కానీ ఉండి రవి కుజ బుధు ఉన్నట్టయితే అది మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ఏదేమైనా కానీ బుధుడి యొక్క కలయిక రవి కుజులతో అనేది కొంతవరకు మానసికంగా కాస్త ఇబ్బందులను కలిగించేటువంటి కాంబినేషన్ అనే చెప్పాలి. బుధుడు వాణిజ్యానికి, ధన సంపాదనకి సంబంధించిన గ్రహం కాబట్టి ఎక్కువగా వారికి లైఫ్లో సంపాదన అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వారు ఆశించినంత సంపాదించలేకపోవడం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా వాళ్ళు డిప్రెస్ అవుతూ ఉంటారు. ఇక రవి కుజ గురువు కాంబినేషన్ అనేది సాధారణంగా మంచిది, ఎందుకంటే ఇక్కడ గురు కుజల కాంబినేషన్ రవితో ఉంది. ఇది ధనయోగానికి మంచిది. సాధారణంగా జీవితంలో ఏం లోటు లేకుండా ఉంటారు, మంచి వాక్పటిమ ఉంటుంది, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కావచ్చు, మినిస్టర్సు ఇలాంటి వాళ్ళతో కొంత సన్నిహిత సంబంధాలు, సమాజంలో ఒక హోదా, పలుకుబడి ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రవి కుజ శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే ఇది వైవాహిక సుఖానికి మంచిది కాదు, లవ్ ఫెయిల్యూర్స్ ఇస్తుంది కాంబినేషన్. అలాగే ప్రేమలో మోసపోవడం కావచ్చు, దానివల్ల డిప్రెస్ అవ్వడము, ఎడిక్షన్స్, మ్యారేజ్ అయిన తర్వాత డైవర్సు, అలాగే అమ్మాయిల విషయంలో భర్త నుంచి ఫిజికల్ అబ్యూజు, చేయి చేసుకోవడము, ఇలాంటి అనుభవాలు కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. రవి కుజ శనులు కలిసినట్టయితే ఇది కూడా కొంతవరకు చాలా ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్ ఇది. ఎందుకంటే శని కుజల కాంబినేషనే కొంత ప్రమాదకరం, అంటే అందులోనూ రవితో కలిసి.
ఏ ఇంట్లో ఉన్నా కానీ అది కొంతవరకు ఇబ్బందినే కలిగిస్తుంది. ఆ ఇంట్లో దుస్థానాల్లో ఉంటే కొంత, అందులోనూ 6వ ఇంట్లో ఉంటే కొంత మేలు. 8, 12 కూడా ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంటే రవి కుజ శనిలో. 3వ ఇంట్లో, 6వ ఇంట్లో, 11వ ఇంట్లో కొంత మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ కలయిక. ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ తర్వాత వీళ్ళు ఒక సక్సెస్ని సంపాదించుకుంటారు. అయితే కొంత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అనుకున్నదే తడవుగా పనిచేయడం, ఇలాంటి ఇంపల్సివ్ నేచర్ వలన, ఒక ఘర్షణ వైఖరి వలన జీవితంలో ఎక్కువగా సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. రవి బుధ గురువు కలిసి ఉన్నట్టయితే ఇది ఎడ్యుకేషన్కి చాలా మంచిది. తెలివైన వ్యక్తులు ఉంటారు, లాజికల్ థింకింగ్ బాగుంటుంది, ఆస్ట్రాలజీ ఇటువంటి ఆకల్ సబ్జెక్ట్స్లో బాగా రాణిస్తారు. చాలా మంచి కాంబినేషన్గా చూడాలి రవి బుధ గురు కాంబినేషన్. ఇక రవి బుధ శుక్ర ఉన్నట్టయితే ఇది కూడా చాలా మంచి కాంబినేషన్. ఇది శాస్త్రజ్ఞానానికి, తెలివితేటలకి చాలా మంచిది ఇది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఫారిన్ ల్యాండ్స్లో ఎడ్యుకేషన్, ఇలాంటి వాటికి చాలా మంచిది రవి బుధ శుక్ర కాంబినేషను. వాక్చాతుర్యం ఉంటుంది, ఒక్కొక్కసారి అతిగా మాట్లాడడం కూడా ఉంటుంది. కానీ వెరసి ఇది ఒక పాజిటివ్ కాంబినేషన్గానే చూడాలి రవి బుధ శుక్ర కాంబినేషన్. కానీ కొంత వైవాహిక సమస్యలకు కలిగించేటువంటి కాంబినేషన్ ఇది. వైవాహిక సౌఖ్యానికి, ప్రేమ సక్సెస్ అవ్వడానికి ఇబ్బందిని కలిగించేటువంటి కాంబినేషన్. కానీ బుద్ధి బలానికి చాలా మంచిది. మంచి సాఫ్ట్ హార్టెడ్ నేచర్ ఉంటారు, ఆర్టిస్టిక్ వ్యక్తులై ఉంటారు, కళాత్మక హృదయం ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. ఇక రవి బుధ శని కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, బంధువుల నుంచి సమస్యలు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. రవి గురు శుక్ర కాంబినేషన్ కనుక చూసినట్టయితే సాధారణంగా వెల్దీ పర్సన్స్ అయి ఉంటారు, సంపన్నులుగా ఉంటారు, ధనానికి లోటు ఉండదు, మంచి హోదాలో ఉండేటువంటి కెరియర్లో ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి రంగాల్లో కావచ్చు, ఏ రంగంలో ఉన్నా కానీ వారికంటూ ఒక పవర్, అథారిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. కెరియర్ సక్సెస్కి చాలా మంచిది ఈ కాంబినేషన్. అలాగే రవి గురు శని కాంబినేషన్ కూడా సివిల్ సర్వెంట్స్గా రాణించడానికి, ఇలాంటి వాటికి చాలా మంచి కాంబినేషన్ ఇది. అలాగే ఆధ్యాత్మిక చింతనకి, వైరాగ్యానికి కూడా చాలా మంచిది రవి గురు శని కలయిక. అలాగే రవి శుక్ర శని కలయిక సాధారణంగా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, ఏ లోటు లేని జీవితము, మంచి క్యారెక్టరు, సంపన్నులై ఉంటారు, మంచి క్యారెక్టరు, మంచి ఆలోచన విధానము, మంచి వాటి గురించి ఎప్పుడు ఆలోచన చేయడము, తాపత్రయపడము, ఇటువంటి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే రవి రాహుల కలయిక కొంత ప్రాబ్లమాటిక్. రవి రాహులు ఏ గ్రహంతో కలిసి ఉన్నా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా మనం చూడాల్సి ఉంటుంది. చంద్రుడితో కలిసి ఉంటుంది రవి రాహు చంద్ర, మూడ్ స్వింగ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా భయపడ్డము, ఊహించుకొని భయపడ్డము, ఉన్నదానికి లేనిదానికి ఎక్కువగా ఊహించుకొని భయపడ్డము, ఇలాంటి ఒక ధోరణి ఉంటుంది. అలాగే రవి రాహు కుజ కనుకున్నట్టయితే ఇది ఏ హౌస్లో ఉంది అనే దాన్ని బట్టి రిజల్ట్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి సెకండ్ హౌస్ అంటే ధనానికి సంబంధించిన హౌస్లో ఉన్నట్టయితే ఫ్రాడ్ ద్వారా ధనాన్ని సంపాదించడము, అలాగే కుటుంబ కలహాలతో ధనాన్ని నష్టపోవడము, వారసత్వంగా రావాల్సింది కలిసి రాకపోవడము, అష్టమంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా యాక్సిడెంట్స్, వారసత్వంగా రావాల్సింది కలిసి రాకపోవడము, ఇలాంటి రిజల్ట్స్ని కొంత మనం చూడాల్సి ఉంటుంది. రవి రాహు కుజ కలయిక అనేది ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్నే ఇచ్చేటువంటి కలయిక. 3వ ఇంట్లో, 6వ ఇంట్లో, 11వ ఇంట్లో ఉంటే కొంతవరకు మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అంటే పోరాటాలు చేసి విజయాన్ని సాధించడము, కష్టపడి జీవితంలో పైకి రావడము, ఇలాంటివి మనం చూడాలి. 3వ ఇంట్లో రవి రాహు కుజ కనుకున్నట్టయితే బిజినెస్లో మంచి సక్సెస్ని సాధిస్తారు. చిన్న బిజినెస్ చేసైనా సరే, పెద్దగా క్వాలిఫికేషన్ లేకపోయినా తమ తెలివితేటలతో బిజినెస్లో తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. అలాగే రవి రాహు బుధ కాంబినేషన్ అనేది ఇది కొంతవరకు ఇబ్బందికరమైన కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ ఉండి రాహు మహాదశ, బుధ మహాదశ వచ్చినట్టయితే వృత్తి వ్యాపారాల్లో డౌన్ఫాల్ అనేది ఉంటుంది ఆ దశ అంతర్దశల్లో. ఉదాహరణకి జాబ్లో ఉన్న వాళ్ళకి జాబ్ పోవడము, బుధ మహాదశలో రాహు అంతర్దశలో కావచ్చు, రాహు మహాదశలో బుధ అంతర్దశ, ఇలా వచ్చినప్పుడు కొంతవరకు జాబ్ పోవడము, ఆ తర్వాత మళ్ళీ కొంత ప్రయత్నం చేసిన తర్వాత కొంత సఫికేషన్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ అనుభవించిన తర్వాత, చాలా భయాల్ని దాటుకున్న తర్వాత మళ్ళీ జాబ్ వస్తుంది. వ్యాపారంలో కూడా రవి బుధ రాహు ఉన్నప్పుడు వారి యొక్క దూకుడు నిర్ణయాలు, ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసి బిజినెస్ స్టార్ట్ చేసి అది దివాలా తీయడము, దానివల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడము, అప్పులు ఊబిలోకి వెళ్ళిపోవడము, ఇలాంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవి రాహు గురువు కలయిక అనేది మంచిది.
ఒకటి పాజిటివ్ సైడ్ చూసినట్టయితే చాలా ఆస్తికులుగా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇంకో సైడ్ చూసినట్టయితే పూర్తిగా నాస్తికులుగా ఉన్నా కానీ ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి వ్యక్తులై ఉంటారు. రవి రాహు శుక్ర కాంబినేషన్ అనేది కొంత విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చేటువంటి కాంబినేషను. నెగిటివ్ సైడ్ చూస్తే వ్యసనాలకు ఎక్కువగా అలవాటు పడేటువంటి వ్యక్తులై ఉంటారు. వ్యసనాల వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడము, ఆరోగ్యపరమైన సమస్యలు ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతవరకు ఇది ఇబ్బందుల్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కలయిక అని మనం చూడాల్సి ఉంటుంది. రవి రాహు శని కలయిక కూడా ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అయితే కర్మకారకుడైన శని, పాస్ట్ లైఫ్ కారకుడైనటువంటి శని, పాస్ట్ లైఫ్ కారకుడైనటువంటి రాహుతో కనుక ఉన్నట్టయితే 3వ ఇంట్లో, 6వ ఇంట్లో, 11వ ఇంట్లో ఈ హౌసెస్లో ఉన్నట్టయితే కాంబినేషన్ రవి రాహు శని చాలా మంచిది. వృత్తి వ్యాపార విజయాలు, సంఘంలో ఒక హోదా, ధనవంతులుగా ఉండడము, అది కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ధనవంతులుగా ఉండడం, ఇలాంటివన్నీ ఇవ్వగలదు ఈ కలయిక. అలాగే రవి కేతువుల కలయిక చంద్రుడితో కనుక్కున్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎక్సెంట్రిక్ బిహేవియర్, తిక్క మనిషి అంటాను చూడండి, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, వైలెంట్గా కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు, కోపం వస్తే ఎంతకైనా తెగించడము, ఇటువంటి ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రవికేతు కుజులు కనుక్కున్నట్టయితే ఇది కూడా చాలా చాలా ఇంపల్సివ్ పర్సన్స్, అంటే అనుకుంటే అయిపోవాలి, కోపం వస్తే వెంటనే ఆగరు, రియాక్ట్ అయిపోవడము, ఎదుటి మనిషి మీద దాడి చేయడము, ఇటువంటి వాటికి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే రవికేతు బుధులు కనుక్కున్నట్టయితే వ్యాపారపరంగా కొంత నష్టాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాలి. చాలా తెలివైన వ్యక్తులు ఉంటారు, సూక్ష్మగ్రాహి, సూక్ష్మ బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండడానికి ఈ కాంబినేషన్ సహాయపడుతుంది. రవికేతులు గురువుల కలయిక అనేది చాలా చాలా మంచిది. మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇస్తుంది, అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి విజయాలను కూడా ఇస్తుంది. రవికేతు శుక్రుల కలయిక లవ్ ఫెయిల్యూర్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అంటే వైవాహిక సమస్యలు, ఇవన్నీ ఇచ్చి ఎక్కువగా జాతకం ఇబ్బంది పెట్టేటువంటి కాంబినేషన్ రవికేతు శుక్రులు. రవికేతు శని కాంబినేషన్ అనేది కెరియర్లో సక్సెస్ని ఇస్తుంది, లేదా కెరియర్లో ఎప్పుడూ కూడా జాబ్స్ మారుతూ స్థిరత్వం లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇదే కాంబినేషన్. ఇక్కడ ఈ 3 గ్రహాల కలయిక 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్ ఇలాంటి వాటిల్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అయితే 3 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ గ్రహం బలంగా ఉంది అనేది కూడా మనం గ్రహించాలి. ముఖ్యంగా రవితో కలిసి ఉన్నట్టయితే అస్తంగత్వం చెందలేదు కదా అనేది చూసుకోవాలి. అలాగే మిగతా 2 గ్రహాలు, రవి కాకుండా మిగతా 2 గ్రహాలు ఏమన్నా గ్రహ యుద్ధంలో ఉన్నాయా అని చూసుకోవాలి. అలాగే రవితో ఉన్నటువంటి గ్రహాలు ఏమైనా ఉచ్చలో నీచలో ఉన్నాయా, బలంగా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. సాధారణంగా పాపగ్రహాలు 3 కలిస్తే అవి 3, 6, 11 హౌసెస్లో మంచిది, యోగంలో ఉంటే మంచిది. విపరీత రాజయోగము, ఇటువంటి రాజయోగాల్లో కనుక రవితో ఇంకొక 2 గ్రహాలు కలిసి విపరీత రాజయోగంలో ఉన్నట్టయితే చాలా చాలా మంచిది. ఈ విధంగా రవితో కనుక 2 గ్రహాలు కలిసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది కొంత నేను క్లుప్తంగా ఇక్కడ తెలియచేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.